హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము షేక్స్పియర్ యొక్క 12th నైట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. ఇది సాహిత్యంలో లిటరేచర్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అదేవిధంగా టీజీటీ పీజీటీలకి ఇంగ్లీష్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే మెయిన్ దీంట్లో బాగా కామెడీ ఉంటుంది అండ్ లవ్ స్టోరీ అనమాట. సో దీంట్లో మొత్తం ఒకసారి స్టోరీని, అందులో క్యారెక్టర్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము అంటే కనుక ఓవరాల్ స్టోరీ, తెలుగులో స్టోరీ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూస్తాము. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి మెయిన్ కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొటేషన్స్ని కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనం బైలింగ్వల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మీ అందరికీ కూడాను బాగా ఉపయోగపడుతుంది. సో నేను చేసిన ఈ వర్క్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు అందరూ కూడాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాన్సెప్ట్ మీకు సరిపోయింది అనుకుంటే కనుక కామెంట్ చేయండి, లేదా సరిపోలేదు ఇంకా డెప్త్గా కావాలి సబ్జెక్టు అన్నా కూడా నేను మరింత డెప్త్గా మీకు సబ్జెక్ట్ని అందించడానికి ట్రై చేస్తానండి. సో మీ కామెంట్ని బట్టి నేను దీని మీద నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. సో ప్లీజ్ అందరు కూడాను కామెంట్ చేయండి. సో మీ ఒపీనియన్ని తెలియజేయండి. మీ ఒపీనియన్ని బట్టి నేను ఫర్దర్గా మీకు కావలసినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇది 12th నైట్ అనేది ఈ షేక్స్పియర్ యొక్క రచనలో మంచి ఫేమస్ రచన అండి. సో ఇక్కడ ముందు ఒకసారి నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని తెలియజేస్తాను. ఇది ఏంది అంటే కనుక ఫస్ట్ వయోలా అనే క్యారెక్టర్తో ప్రారంభమవుతుంది. వయోలా అనేది ఒక లేడీ అన్నమాట. వయోలా మరియు ఆమె యొక్క బ్రదర్ పేరు వచ్చేసేసి ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను, సెబాస్టియన్ అనేది అతని బ్రదర్ యొక్క పేరు. వీళ్ళిద్దరు కూడా ట్విన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటారనమాట, ఎవరూ కనిపెట్టలేరు, అంత ఎగ్జాక్ట్గా ఉంటారనమాట. ఒకవేళ వాళ్ళ అన్నకు కన లేడీ డ్రెస్ వేస్తే తను వయోలాగా అంటే తన చెల్లెల్లాగా కనిపిస్తాడనమాట. అదేవిధంగా వయోలాకి గన పురుష డ్రెస్ వేసినట్లయితే ఎగ్జాక్ట్గా వాళ్ళ అన్న సెబాస్టియన్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వీళ్ళిద్దరు కూడా ఎగ్జాక్ట్గా ఉంటారు. అయితే వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను చనిపోవడం వల్ల ఇంకా వీళ్ళిద్దరికీ కూడాను ఒకరికొకరంటే ప్రాణంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళు ఏ పట్టణంలో నివసిస్తున్నారు అంటే కనుక మెసలినా అనే పట్టణంలో వీళ్ళు జీవిస్తుంటారనమాట. మెసలినా అనే ఈ పట్టణంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఏం జరుగుతుంది అంటే కనుక వీళ్ళు అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడాను ఒక ఓడ ప్రయాణం చేస్తూ ఉంటారు. అప్పుడు ఓడ ప్రమాదానికి గురవుతుంది. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను నీళ్ళల్లో మునిగిపోయి చనిపోవడం జరుగుతుంది. అయితే ఆ టైంలో ఆ ఓడ యొక్క కెప్టెన్ మాత్రము వయోలాని కాపాడటం జరుగుతుంది. అప్పుడు తను ఏమనుకుంటుంది అంటే తన అన్న చనిపోయాడు, ఇంకా లేడు, సెబాస్టియన్ చనిపోయాడని చెప్పేసి బాగా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతున్నప్పుడు ఆ ఓడ యొక్క కెప్టెన్ ఏం చెప్తాడంటే, నువ్వు బాధపడబాకమ్మా, మీ అన్న ఎక్కడో చోట బతికే ఉంటాడు, అతన్ని ఒక వేరే కెప్టెన్ కాపాడి తీసుకెళ్ళడం నేను గమనించాను, కాబట్టి సెబాస్టియన్ బతికే ఉంటాడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఓదార్చడం జరుగుతుంది. అతను మంచివాడు, ఈ కెప్టెన్ మంచివాడు, బాగా ఓదార్చేదును తనకి. ఇప్పుడు ఎక్కడ చేరుకున్నామంటే ఆ ఓడ ఇలీరియా ఈ పట్టణం అండి, ఇలీరియా అనే పట్టణానికి ఈ ఒడ్డుకి చేరుకుందనమాట. సో ఈ ఊరు నాకు బాగా తెలుసు, ఈ ఇలీరియా పట్టణము. అక్కడ ఒక రాజు డ్యూక్ ఆర్సినో అని ఉన్నాడు. అతను యువకుడు, పెళ్లి కానటువంటి వ్యక్తి. అతను ఒలీవియా అనేటటువంటి ఒక ఆమెని ప్రేమిస్తున్నాడు. బట్ ఈ ఒలీవియా మాత్రము ఈ ఆర్సినోని లవ్ చేయడం లేదు అని కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ఆర్సినో ఒలీవియా మధ్య ఉన్నటువంటి లవ్ స్టోరీ, వన్ వే లవ్ స్టోరీ అనమాట. ఈ ఆర్సినో మాత్రము
ఒలీవియాని లవ్ చేయడం జరుగుతుంది. బట్ ఒలీవియా మాత్రం ఆర్సినోని లవ్ చేసే సిచ్యువేషన్లో ఉండదు. రీజన్ ఏంటి అంటే కనుక ఈ ఒలీవియా తీవ్రమైన దుఃఖంలో ఉంటుందండి. ఎందుకనంటే కనుక ఈమె తండ్రి చనిపోయి ఉంటాడు. చనిపోయి ఈ ఒలీవియా వాళ్ళ అన్న చేతిలో తనని వదిలేసేసి అతను ప్రాణాలు వదిలివేయడం జరుగుతుంది. తండ్రి చనిపోయిన సంవత్సరం కల్లా ఒలీవియా వాళ్ళ బ్రదర్ కూడా చనిపోవడం జరుగుతుంది. సో ఈ ఒలీవియా వాళ్ళ బ్రదర్ కూడా చనిపోవడంతో తండ్రి అన్న ఇద్దరు పోయి ఈమె తీవ్రమైన దుఃఖంలో ఉంటుందన్నమాట. ఈ బాధలో ఉన్నప్పుడు అసలు ఎవరిని కలవడానికి కూడా తను ఇష్టపడదు. ఇంట్లోనే ఉండిపోతుంది. ఎవరిని అసలు కలవనివ్వదు. తను బయట ప్రపంచంతో ఈమెకి ఎటువంటి సంబంధాలు ఉండవు. అటువంటి కండిషన్లో ఈ ఒలీవియా ఉంటుందన్నమాట. సో ఇది అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక ఈ వయోలా ఈ ఇలీరియా పట్టణానికి చేరుకుంది. ఇక్కడ కెప్టెన్ ఉండేసేసి వీళ్ళ యొక్క లవ్ స్టోరీని వివరిస్తాడు. అప్పుడు వయోలాకి ఈ ఒలీవియా మీద తీవ్రంగా జాలి కలుగుతుందండి. ఎందుకంటే ఈమెకి తండ్రి అన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇప్పుడు వయోలా సిచ్యువేషన్ కూడా ఒక రకంగా అదే. తన అన్న దూరం అయిపోయాడు. సో కాబట్టి ఆటోమేటిక్గా ఈ మన వయోలాకి ఈ ఒలీవియా మీద కొంచెం జాలి అనేది కలుగుతుంది. తనని ఎలాగైనా కలుసుకోవాలని చెప్పేసి కెప్టెన్ని సహాయం కోరడం జరుగుతుంది. కానీ కెప్టెన్ ఒక విషయం చెప్తాడు. ఆమె ఇప్పటికే తీవ్రమైన దుఃఖంలో ఉంది ఒలీవియా. ఇప్పుడు నువ్వు ఆమెను కలవడం అనేది జరిగే పని కాదు. కావాలంటే కనుక నిన్ను ఆర్సినో దగ్గర జాబ్లో చేర్పిస్తాను అని చెప్పి మాటిస్తాడు. సరే అయితే ఎక్కడైనా చేరతాను అని చెప్పేసి ఎలాగలా ఇప్పుడు ఒంటరిగా ఉంది కదా, తను ఎక్కడో చోట బ్రతకాలి. మరి ఒంటరిగా ఈ లేడీ కాబట్టి లేడీ డ్రెస్లో ఉంటే తనకి ఎలాగైనా ప్రమాదం ఏర్పడుతుంది. ఒంటరిగా ఉంది కాబట్టి జంటుగా తను డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ ఆర్సినో దగ్గర జాబ్లో జాయిన్ అవుతాను. సో నేను జంట్ అనే విషయాన్ని నువ్వు ఈ ఆర్సినోకి కానీ ఇంకెవరికి కానీ మ్యాటర్ లీక్ చేయొద్దు, లేదంటే నాకు ప్రమాదం కలుగుతుంది అని చెప్పేసి ఈ వయోలా కెప్టెన్తో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కెప్టెన్ చాలా మంచివాడు. ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని సరే అలాగే నేను ఎవరికి చెప్పను అని చెప్పేసి వయోలాకి మాట ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఈ వయోలా ఆర్సినో దగ్గర జాబ్లో చేరితే ఆర్సినోకి బాగా దగ్గర అయిపోతుంది అనమాట. అంటే ఆర్సినో యొక్క లవ్ స్టోరీని బాగా కేర్గా వినడం కానీ, తనకి ఓదార్పుగా ఉండడం కానీ, తనకి ఎంటర్టైన్ చేయడము, పాటలు పాడడము, తనకి సిచ్యువేషన్ తగినట్లుగా సలహాలు ఇవ్వడము. సో ఇవన్నీ చేసేటప్పటికీ ఈ ఆర్సినోకి వయోలా మీద వీళ్ళిద్దరు కూడా ఎప్పుడంటే ఇప్పుడు వయోలా పురుష వేషంలో ఉన్నట్టు ఆమె పేరు సిజారియోగా పేరు మార్చుకుంటుందన్నమాట. ఈ సిజారియో ఆర్సినో వీళ్ళిద్దరి మధ్యలో మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. అందువల్ల ఈ ఆర్సినో తన యొక్క లవ్ స్టోరీని అంతటిని కూడా ఏ విధంగా అయితే తను ఈ ఒలీవియాని లవ్ చేస్తున్నాడో ఆ స్టోరీ అంతా కూడాను ఈ ఆర్సినో ఎవరితో ఈ సిజారియోతో చెప్పడం జరుగుతుంది. పురుష వేషంలో ఉన్నటువంటి సిజారియోతో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా తన యొక్క లవ్ మ్యాటర్ని ప్రేమ లేఖని తీసుకెళ్ళి ఈ ఒలీవియాకి ఇచ్చి తనని ఒప్పించాల్సిందిగా ఈ ఆర్సినో ఈ సిజారియోని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సరే అని చెప్పేసి ఈ సిజారియోకి అప్పటికే ఈ ఆర్సినో మీద ప్రేమ అనేది కలుగుతుందండి. ఎందుకంటే ఎంత డీప్గా ఈమెను ప్రేమిస్తున్నాడో ఈ ఆర్సినో దగ్గర నుండి చూసినటువంటి ఈ సిజారియోకి ఈ ఆర్సినో మీద బాగా ఇష్టం అనేది కలుగుతుంది. అయితే తన మనసులో మాత్రం ఈ ఆర్సినో మీద ప్రేమను పెంచుకొని బయటికి మాత్రం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ సిజారియోది. ఎందుకంటే తను జంట రూపంలో ఉంది కదా, అందువల్ల. సో చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో సిజారియో ఉంది. అయితే ఈ ప్రేమ లేఖను తనే తీసుకెళ్ళి తను ప్రేమిస్తున్న వ్యక్తి యొక్క ప్రేమ లేఖని తను ప్రేమిస్తున్నటువంటి ఈ ఒలీవియాకి తనే వెళ్ళి చెప్పడం అంటే కనుక ఈ సిజారియోకి తీవ్రమైన దుఃఖం, బాధ కలుగుతుంది. మనసులో అనుకుంటుంది ఏమని అంటే, నేను ప్రేమించిన వ్యక్తి యొక్క
ప్రేమలేఖని నేనే తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి సిజారియో తీవ్రంగా బాధపడుతూనే ఈ ఒలీవియా ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒలీవియా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు భటులు ఒలీవియాని కలవడానికి అనుమతి ఇవ్వరు. అయితే తను మాత్రము సిజారియో మాత్రము నేను ఒలీవియాని కలిసి వెళ్ళాల్సిందే, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పేసి అక్కడి నుంచి కదలకపోవడంతో ఇంకా భటులు చేసేదేం లేక ఒలీవియా పర్మిషన్ అడుగుతారు. ఒలీవియా అంటే ఇంకా సరే ఓకే అని చెప్పేసి రమ్మని చెప్తుంది. అప్పుడు సిజారియో ఒలీవియా దగ్గరకు వస్తే ఒలీవియా ముఖానికి మాస్క్ వేసుకొని ఉంటుంది, చెలికత్తెలు కూడా ఉంటారనమాట. సో ఇక్కడ ఒలీవియా ఎవరు అని చెప్పేసి గట్టిగా అడగడం జరుగుతుంది. అడిగితే నేను ఒలీవియాతోనే ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు భటులు ఒక మాట చెప్తారు, సిజారియో చాలా అందగాడు అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో వచ్చిన తర్వాత చూసింది, అతని మాటల్ని చూసిన తర్వాత ఒలీవియా ఈ సిజారియోకి అట్రాక్ట్ అయిపోతుంది. అట్రాక్ట్ అయ్యి తనతో ప్రేమలో పడుతుంది. బట్ ఈ సిజారియో ఆమెతో ఏం చెప్తాడంటే, నేను గాన మా ఆర్సినో లాగా నిన్ను ప్రేమించినట్లయితే నేను నీ ఇంటి ముందే ఒక గుడిసె వేసుకుని అక్కడనే ఉండిపోయేవాడిని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా మాట్లాడుతూ ఉంటే కనుక ఈ ఒలీవియా ఈ సిజారియో ప్రేమలో పడిపోతుంది. అయితే తను గట్టిగా ఒక విషయం చెప్తుంది, నువ్వు మాత్రం ఈ ఆర్సినో ప్రస్తావన తీసుకొని రావద్దు ఇంకోసారి, నేను అతన్ని ప్రేమించడం లేదు, ఈ విషయాన్ని స్పష్టంగా అతనికి తెలియజేయి, అతని యొక్క తెలియజేసిన తర్వాత అతని యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందో తిరిగి నాతో మళ్ళీ వచ్చి చెప్పు అని చెప్పి ఒలీవియా సిజారియోకి చెప్పడం జరుగుతుంది. ఇంకా చేసేదేం లేక సిజారియో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇంతలోకే ఒలీవియా ఏం చేస్తుందంటే వాళ్ళ భటుల్ని పిలిపించి సిజారియో తీసుకొచ్చిన ఉంగరము సిజారియోకి ఇచ్చేసేయండి, ఆర్సినోని నేను ప్రేమించడం లేదని చెప్పండి అని చెప్పి భటులకు చెప్తుంది. భటులు వెళ్ళేసేసి ఈ సిజారియో దగ్గరికి వెళ్ళేసేసి నువ్వు ఇచ్చిన ఉంగరం అవసరం లేదంట, మీ రాజు ఆర్సినోని లవ్ చేయడం లేదని చెప్పింది ఒలీవియా, కాబట్టి ఇదిగో నీ ఉంగరం అని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు సిజారియోకి ఒక విషయం అర్థమవుతుంది. ఏంది అది అంటే కనుక యాక్చువల్గా తను ఉంగరం అనేది ప్రజెంట్ చేయలేదు. ప్రజెంట్ చేయకపోయినా ఒలీవియానే తన దగ్గర ఉన్న ఉంగరాన్ని సిజారియోకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకున్న సిజారియోకి తను ఒలీవియా తను ప్రేమిస్తున్నట్టు అర్థమయ్యి ఇంకా ఈ గందరగోళం ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏర్పడింది. ఇక్కడ ఈ గందరగోళం నుంచి కాలచక్రమే ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వాలా అని చెప్పేసి మనసులో అనుకుంటుందన్నమాట. అంటే ఏంటి ఆ ట్రయాంగిల్ స్టోరీ అంటే కనుక ఈ వయోలా ఆర్సినోని ప్రేమిస్తుంది, ఓకేనా. వయోలా ఆర్సినోని ప్రేమిస్తుంది, ఆర్సినో వచ్చేసేసి ఒలీవియాని, మళ్ళీ ఈ ఒలీవియా వచ్చేసేసి వయోలాని ప్రేమించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. అయితే ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏంటి, ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మాల్వాలియో అని చెప్పేసి ఇతను వ్యానిటీ అనమాట, బాగా అహంకారము, తన పట్ల తనకు ప్రేమ, సెల్ఫ్ లవర్గా చెప్పడం జరిగింది మాల్వాలియో గురించి. అంటే మాల్వాలియో తనను తాను గొప్పవాడుగా ఊహించుకుంటాడు, ఒలీవియా తనను ప్రేమిస్తుందని పొరబడతాడు. ఇతను ఒలీవియా తనను ప్రేమిస్తుందని భ్రమలో ఇతను బ్రతుకుతూ ఉంటాడండి. ఇతని అజంప్షన్ అన్నమాట ఇది ఇతని యొక్క క్యారెక్టర్ మాల్వాలియోకి సంబంధించి. నెక్స్ట్ ఫేస్టే. ఈ ఫేస్టే ఏంది అంటే కనుక ఇక్కడ ఇతను ఒక జోకర్ అండి. ఇతను మంచి మూర్ఖత్వం కలిగినటువంటి, మళ్ళీ బాగా ఎంటర్టైన్ చేయడము, లోతైన సత్యాల్ని తెలియజేయడం కూడా చేస్తూ ఉంటాడు. ఇది ఇతని యొక్క క్యారెక్టర్ ఫేస్టే గురించి. తర్వాత ఈ సర్ టోబీ ఎవరు అంటే కనుక ఈ ఒలీవియా యొక్క మేనమామ అనమాట. ఈ సర్ ఆండ్రూ వచ్చేసేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. టోబీ యొక్క ఫ్రెండ్ సర్ ఆండ్రూ. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవడానికి చిన్న టెక్నిక్ చెప్తాను. ఈ సర్ అంటే వాళ్ళ మేనమామ అండి,
ఒలివియా యొక్క మేనమామ సర్ టోబీ, మేనమామ ఫ్రెండ్ కాబట్టి అతన్ని కూడా సర్ అని పిలుచుకుందాము, సర్ ఆండ్రూ అన్నమాట. అయితే ఈ సర్ ఆండ్రూ అనే అతను ఈ ఒలివియానే లవ్ చేస్తున్నాడండి. సర్ ఆండ్రూ వచ్చేసేసి ఒలివియాని లవ్ చేయడం జరుగుతుంది. అయితే ఇతను కొంచెం ధనవంతుడు కావడంతో ఈ సర్ టోబీ అనే అతను ఒక తాగుబోతండి, ఒక మంచి తాగుబోతు. కాబట్టి ఇతనికి బాగా రెచ్చగొట్టి ఒలివియా కూడా నిన్ను లవ్ చేస్తుంది అని చెప్పేసి ఇతన్ని బాగా రెచ్చగొట్టి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులతోటి బాగా మందు తాగడము, ఎంజాయ్ చేయడము, రివల్రీ అంటే బాగా ఆనందంగా ఉండేవాడు అనమాట. ఎప్పుడు జల్సాలకి అలవాటు పడ్డేవాడని రెవల్రీ అంటామన్నమాట. అంటే ప్లస్ బాగా డ్రింకరు. కాబట్టి ఇతన్ని బాగా రెచ్చగొట్టేదను, అతని దగ్గర ఉన్న డబ్బుతో బాగా మందు తాగడము, ఎంజాయ్ చేయడము ఇతని క్యారెక్టర్ అండి సర్ టోబీ. ఎవరు అంటే కనుక ఒలివియా యొక్క మామ అన్నమాట సర్ టోబీ. సో ఇది వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్. అయితే ఇక్కడ కామెడీ ఎక్కడ ఉంటుంది అంటే కనుక, సో ఇక్కడ మనకి వయోలా వచ్చేసేసి విషయం ఆర్సినో రాజుకి చెప్తుంది. ఏమని? తను ఒలివియా నేను లవ్ చేయడం లేదని చెప్పింది. నా శాశక్తిలా ప్రయత్నించాను, బట్ ఈవెన్ దో ఆమె నేను లవ్ చేయడం లేదు అన్నప్పుడు ఆర్సినో ఒక మాట అంటాడు, పురుషులు ప్రేమించినంతగా లేడీస్ ఎవరు ప్రేమించలేరు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే కనుక వయోలా ఒక మాట అంటుంది, ఆమె అంతలా నేను తిరస్కరిస్తుంది కదా, తిరస్కరిస్తున్నా తననే లవ్ చేస్తా ఉండము ఎంతవరకు న్యాయము? ఒకవేళ ఒక లేడీ ఎవరైనా నిన్ను అంతగా లవ్ చేస్తున్నప్పుడు నువ్వు కాదు అని చెప్పి నువ్వు తిరస్కరించావు అనుకో ఆ లేడీని, అప్పుడు ఆమె ఎంత బాధపడుతుంది అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆర్సినో ఆ మాట అంటారు అనమాట, లేడీస్ ఎవరు కూడాను నేను ప్రేమించినంతగా, జెంట్స్ ప్రేమించినంతగా లేడీస్ ఎవరిని ప్రేమించరు అంటే అప్పుడు వయోలా ఒక మాట అంటుంది, మా తండ్రికి ఎవరు చెప్పారు అలా ప్రేమించరని? లేడీస్ కూడాను చాలా డీప్గా లవ్ చేస్తారు, అందుకు ఎగ్జాంపుల్ ఎవరో కాదు మా నాన్న కూతురు అంటే తనే కదా, మా నాన్న కూతురు. కానీ ఆ విషయం తను ఆర్సినోని లవ్ చేస్తున్న విషయం చెప్పకుండా మా నాన్న కూతురు ఉండేది, ఆమె డీప్గా ఒక అతన్ని అంటే ఈ ఆర్సినోనే తన గురించే చెప్తుందనమాట. మా నాన్న కూతురు ఉండేది, తను ఒక వ్యక్తిని చాలా డీప్గా ప్రేమించింది కానీ అన్నట్టు ఆ విషయాన్ని అక్కడికి ఆపేస్తుందన్నమాట. ఆపేస్తే ఆర్సినో ఏమైంది, అప్పుడు తను ఏమైనా చనిపోయిందా అని చెప్పి అడగడం జరుగుతుంది. కానీ ఈ టాపిక్ని అంతటితో ఇక్కడికి ఆపేస్తుంది వయోలా. ఇది ఇక్కడికి జరిగిన విషయం అన్నమాట. అయితే ఇక్కడ వరకు వయోలా గురించి చెప్పాం. ఇప్పుడు సెబాస్టియన్ వాళ్ళ అన్న గురించి ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఇంకొక చోట ఈ సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సెబాస్టియన్ని యాక్చువల్గా ఇతను 3 నెలలుగా అన్ని పట్టణాలు తిరుగుతాడండి. ఇతను చనిపోలేదు, ఇతన్ని కూడా ఒక కెప్టెన్ ఇతన్ని కాపాడుతాడు. అతని పేరు ఆంటోనియో అనే అతను ఆంటోనియో అనేటటువంటి కెప్టెన్ ఒక అతను ఈ సెబాస్టియన్ని కాపాడి రక్షించి వీళ్ళిద్దరూ కలిసి అన్ని పట్టణాలు తిరుగుతూ చివరికి ఇలీరియా పట్టణానికి చేరుకుంటారనమాట. అయితే ఈ ఆంటోనియోకి ఒక ప్రమాదం ఉందండి ఇలీరియా పట్టణంలో ఈ డ్యూక్ ఆర్సినో యొక్క మేనల్లుడితోటి గొడవ ఉంటుందన్నమాట, చిన్న గొడవ ఉంటుంది ఆంటోనియోకి. అందువల్ల ఈ ఇలీరియా పట్టణంలోకి వస్తే ఇతన్ని బంధిస్తారు ఆర్సినో భటులు. అందువల్ల ఇతను ఇలీరియా పట్టణంలోకి వచ్చినప్పుడు బయటికి రాకుండా ఉంటాడు. సెబాస్టియన్ మాత్రము ఈ ఊరిని చూద్దామని చెప్పేసి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఈ ఆంటోనియో ఏం చేస్తాడంటే కనుక అతని దగ్గర పర్సులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడాను ఈ సెబాస్టియన్కి ఇచ్చి, సరే నీకు కావాల్సినవి చూసుకొని కొనుక్కొని త్వరగా వచ్చేసేయి, మనం ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి ఆంటోనియో సెబాస్టియన్తో చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఈ సెబాస్టియన్ రావడం జరుగుతుంది. ఈ తరుణంలో ఏం జరుగుతుంది అంటే కనుక ఈ ఒలివియా చెప్పింది కదా, మీ రాజు యొక్క ఒపీనియన్ని తీసుకొచ్చి మళ్ళీ నాతో చెప్పు అని. తను మళ్ళీ ఒలివియా దగ్గరికి రావడం జరుగుతుంది.
ఒలివియా దగ్గరకు వచ్చినప్పుడు ఈ లోపల ఏం చేస్తాడంటే వీళ్ళ మామ, ఒలివియా వాళ్ళ మామ ఉన్నాడు కదా, సర్ టోబీ ఉన్నాడు కదా, సర్ టోబీ ఏం చేస్తాడంటే ఇతన్ని రెచ్చగొడతారు. సర్ ఆండ్రూని రెచ్చగొట్టే పని మీదనే ఉంటాడు. అతన్ని డబ్బుని అంతా కూడా తీసుకొని తాగడము, ఈ జల్సాల మీద ఉంటాడు. అయితే ఈ టోబీ ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడు నువ్వేమో ఒలివియాని లవ్ చేస్తున్నావు, బట్ ఒలివియా వచ్చేసేసి ఈ వయోలా సిజారియో పురుషవేషంలో ఉన్నాడు కదా, వాడు వస్తూ పోతూ ఉన్నాడు ఒలివియా దగ్గరికి, వాడి ప్రేమలో ఉంది ఇప్పుడు ఒలివియా అని చెప్పేసేసి నువ్వు ఇప్పుడు తనతో యుద్ధం చెయ్యి, సిజారియోతో యుద్ధం చెయ్యి, అప్పుడు నీ పరాక్రమాన్ని చూసి ఒలివియా నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పేసేసి సర్ ఆండ్రూని సర్ టోబీ రెచ్చగొట్టడం జరుగుతుంది. రెచ్చగొట్టినప్పుడు అదేవిధంగా సిజారియోని కూడా చెప్తాడనమాట. సిజారియో నీతోటి యుద్ధం చేయడానికి సర్ ఆండ్రూ వస్తున్నాడు, సర్ ఆండ్రూ అసలు చాలా ధైర్యవంతుడు, శక్తివంతుడు అని చెప్పేసి సిజారియోతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటు సిజారియోని అటు ఆండ్రూని ఇద్దరిని రెచ్చగొడతాడనమాట ఈ సర్ టోబీ. వాస్తవానికి ఏమో సర్ ఆండ్రూ చాలా పిరికివాడు, యుద్ధం చేయాలంటే తనకు చాలా భయం. అదేవిధంగా సిజారియో పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు తను వయోలాని కలవడానికి వచ్చినప్పుడు ఇప్పుడు కత్తి యుద్ధానికి వస్తాడు సర్ ఆండ్రూ. కత్తి యుద్ధం చేసి ఎలాగైనా సరే ఒలివియాని మెప్పించాలి అనే ఉద్దేశంతో సర్ ఆండ్రూ కత్తి యుద్ధం చేయడానికి వస్తాడనమాట. వచ్చేటప్పటికి ఇంకా సిజారియోకి చాలా భయం వేస్తుంది. తను కత్తి తీసుకొని ఇంకా వణికిపోతూ ఇలా ఉంటుందన్నమాట. ఈ సిచ్యువేషన్లో సిజారియో ఉంటుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ వీళ్ళిద్దరూ ఎవరు, ఈ సిజారియోను సర్ ఆండ్రూ వీళ్ళిద్దరూ కత్తి యుద్ధంతో ఎప్పుడైతే తను వణికిపోతూ చూసి ఆండ్రూకి బాగా ధైర్యం వస్తుంది. సరే కత్తి యుద్ధం చేద్దామని చెప్పేసి జరుగుతున్న సందర్భంలో అదే సమయంలో ఎంతసేపటికి ఊరు చూడడానికి వెళ్ళిన ఈ సెబాస్టియన్ రాకపోయేసరికి యాంటోనియో అక్కడికి వస్తాడండి. యాంటోనియో అక్కడికి వచ్చేసేసి ఈ వణికిపోతున్నటువంటి సిజారియో మీదకి వెళ్ళడం కాదు, నాతో చెయ్యి యుద్ధం అని చెప్పేసి ఈ యాంటోనియో ఈ ఆండ్రూతో యుద్ధానికి తలపడతాడు. అప్పుడు అదే సమయంలో ఈ ఆర్సినో రక్షక భటులు అక్కడికి వచ్చేసేదను ఈ ఆంటోనియోని చూసి వెంటనే బంధిస్తారన్నమాట. ఎందుకంటే ముందే చెప్పాను కదా, ఈ ఆర్సినో యొక్క మేనల్లుడితోటి చిన్న గొడవ ఉంది, అందువల్ల ఇతను ఊళ్ళోకి రాకూడదు, తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ భటులు ఈ ఆంటోనియోని చూశారో బంధించి తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకెళ్ళేటప్పుడు ఆంటోనియో ఎందుకు కాపాడడానికి వచ్చాడు అంటే, ఈ సిజారియో ఎగ్జాక్ట్గా వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి సెబాస్టియన్ మాదిరిగా ఉండేటప్పటికీ ఇతనే సెబాస్టియన్ అనుకొని తన కోసంగా ఇతను యుద్ధం చేశాడు. బట్ సిజారియోకి తర్వాత ఒక విషయం అర్థం, ఆంటోనియో ఏమంటాడంటే అతన్ని బంధించి భటులు తీసుకెళ్తున్నప్పుడు నేను ఇచ్చినటువంటి పర్సు నా డబ్బులు నాకు ఇచ్చేసే అని చెప్పి అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు ఈ సిజారియోకి ఏం అర్థం కాదు. అంటే ఒక విషయం మాత్రం అర్థమవుతుంది, అంటే తనను తన అన్నలాగా భావిస్తున్నాడు కాబట్టి మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు, సెబాస్టియన్ ప్రాణాలతోనే ఉన్నాడు అనే విషయము సిజారియోకి అర్థమవుతుంది. అర్థమయ్యి అయితే మా అన్నయ్యేమో ఇతనికి డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ డబ్బులు పర్సు సంగతి నాకు తెలియదు, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ కావాలంటే నీకు ఇస్తాను అని చెప్పి సిజారియో చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆంటోనియోకి బాగా కోపం వచ్చేస్తుంది. నా పర్సు తీసుకొని నా డబ్బులన్నీ తీసుకొని నేనెవరో తెలియదు అని చెప్పి చెప్తావా, ఏంది డబ్బు వల్ల ఇంత మారిపోయాడా అని చెప్పేసి తీవ్రమైన కోపంతో సిజారియోని అరుస్తాడనమాట. అప్పుడు భటులు ఇతన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి వయోలా కూడా ఈ హడావుడిలో నుంచి చకచక వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఇక్కడికి సిచ్యువేషన్ ముగుస్తుందండి. అయితే అదే సమయంలో ఇక్కడికి ఈ యుద్ధం జరిగిన సందర్భంలో ఈ వయోలా ఇంటి ముందు జరుగుతున్న ఈ గొడవంతా ముగిసే సమయానికి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయినారు. అదే సమయానికి ఇక్కడికి సెబాస్టియన్ వచ్చేస్తాడు. సెబాస్టియన్ని చూసి ఈ ఒలివియా ఏమనుకుంటుంది, ఈ సిజేరియా అనుకొని తనని ఇంట్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఇంట్లోకి తీసుకెళ్ళేటప్పటికి ఇతనికి ఏం అర్థం కాదు సిజారియోకి,
ఏంటి నన్ను తీసుకెళ్తుంది అని చెప్పేసేసి అనుకుంటాడు. చాలా అందంగా ఉంది, ఇది ఏమైనా పిచ్చి అయ్యింది, నన్ను చాలా బాగా చూసుకుంటుంది అనుకుంటాడు సెబాస్టియన్. ఇంకా ఒలివియా ఏమనుకుంటుంది, ఏంది ఇంతకుముందు నేను లవ్ ప్రపోజ్ చేశాను, ప్రపోజ్ చేసినప్పుడు తనేమీ రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు బాగా రియాక్ట్ అవుతున్నాడు, రమ్మంటే లోపలికి వస్తున్నాడు, ఇప్పుడే తనని పెళ్లి చేసేసుకుంటే మంచిది అని చెప్పేసి పురోహితుడిని పిలిపించి అప్పటికప్పుడు ఇతన్ని సెబాస్టియన్ని పెళ్లి చేసేసుకోవడం జరుగుతుంది. సెబాస్టియన్ కూడా అనుకోకుండా వచ్చినటువంటి ఈ అదృష్టం ఏందో, నేనేంది ఇంత రిచ్ కుటుంబంలోకి ఇలా తను ఇంతగానో ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పేసి తను కామ్గా ఉన్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇది ఇక్కడ సిచ్యువేషన్ జరుగుతుంది. సో అయితే ఒలివియా ఒక మాట చెప్తుంది, మనకి పెళ్ళైన సంగతి బయట ఎవరికి చెప్పను, ఓకేనా అంటే సరే ఓకేలే ఇంకా హ్యాపీ అని చెప్పేసి ఇతను హ్యాపీగా ఉంటాడు. సరే అని చెప్పేసి ఇతను బయటకు వచ్చేస్తాడనమాట. వచ్చేసినప్పుడు ఈ అదే సందర్భంలో ఆమె ఇది ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. తర్వాత వయోలా ఇక్కడ నుంచి వెళ్ళింది కదా, వయోలా వెళ్ళేసేసి ఆర్సినోతో చెప్తుంది, ఆమె మాత్రము నిన్ను ప్రేమించడం లేదంట, ఇంకా ఖచ్చితంగా చెప్పేసింది అని చెప్పేసరికి డ్యూక్ ఆర్సినోకి బాగా కోపం వచ్చేస్తుంది. సరే పద వెళ్ళేసి ఎలాగైనా నేనే తెలుసుకుంటాను అని చెప్పేసి వయోలాని తీసుకొని ఆర్సినోతోటి ఒలివియా ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇక్కడ ఒలివియా ఏం చెప్తుంది, ఆల్రెడీ నేను ఈ సిజారియోని పెళ్లి చేసేసుకున్నాను, అతను నా భర్త అని చెప్పడం జరుగుతుంది. భర్త అనేటప్పటికీ అసలు డ్యూక్ ఆర్సినోకి తీవ్రమైన కోపం వచ్చేస్తుంది. నా పక్కనే ఉంటూ నువ్వు వెళ్ళి నేను రాయబారాన్ని పంపిస్తే నువ్వు వెళ్ళేసి ఒలివియాని ప్రేమించి పెళ్లి చేసేసుకుంటావా అని చెప్పేసి తీవ్రమైన కోపాన్ని వ్యక్తం చేయడం జరుగుతుందన్నమాట. అయితే అదే టైంలో ఈ రక్షక భటులు వచ్చేసేసి ఆర్సినో దగ్గరికి ఈ యాంటోనియోని తీసుకొస్తారు. యాంటోనియోని తీసుకొచ్చేటప్పటికి యాంటోనియో ఒక మాట అంటాడనమాట, ఈ సిజారియో చాలా మిత్రద్రోహి, ఇతను 3 నెలలుగా నాతోనే ఉన్నాడు, ఇద్దరం కలిసి ఊరూరు తిరిగాము, నా పర్సులో డబ్బులు తీసుకొని నేనెవరో తెలియదని చెప్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు 3 నెలల పాటు నీతో ఉండటం ఏంది, 3 నెలలుగా నా ఆస్థానంలోనే నా దగ్గర సేవలు చేస్తుంది అని చెప్పేసి ఆర్సినో అంటాడు. అదే తరుణంలో అక్కడికి మళ్ళీ ఈ సెబాస్టియన్ కూడా రావడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళిద్దరిని చూసి, ఒకే రూపంలో ఉన్న వీళ్ళిద్దరిని చూసి అందరూ కూడాను ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి జరిగిందంతా కూడాను ఒకరికొకరు మొత్తం విషయాలు డిస్కస్ చేసుకున్నాక తను ఎంతగా ఆర్సినోని లవ్ చేసిందో ఈ విషయం తెలుసుకుని రియలైజ్ అయ్యి ఆర్సినో కూడా ఈ వయోలాని పెళ్లి చేసుకుంటాడు. ఈ ఒలివియా సెబాస్టియన్ని పెళ్లి చేసుకుంటుంది. చివరికి ఈ పెళ్లి తంతుతోటి ఈ కథ అనేది ఆనందంగా సంతోషంగా ముగుస్తుందన్నమాట. ఇది ఫైనల్గా ఈ స్టోరీ, ఇందులో ఉండేటటువంటి క్యారెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. 12th Night is a romantic comedy by William Shakespeare. The story begins when a young woman, Viola, is shipwrecked on the coast of Illyria. She believes his twin brother Sebastian has drowned. To protect herself, she disguises as a young man named Cesario. In Illyria, Duke Arsino is in love with Lady Olivia, but Olivia is mourning her brother's death and refuses to marry anyone. Arsino sends Cesario to express his love to Olivia. Unexpectedly, Olivia falls in love with Cesario. Meanwhile, Viola secretly falls in love with Arsino. This creates a love triangle. అదేంటి అంటే కనుక ఆర్సినో వచ్చేసేసి లవ్స్ ఒలివియా, ఒలివియా లవ్స్ సిజారియో, వయోలా లవ్స్ ఆర్సినో. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట. సో అట్ ద సేమ్ టైమ్ ఒలివియాస్ household members Sir Toby, Maria and others play a prank on Malvolio, Olivia steward. ఈ మాల్వాలియో అనేది ఒలివియా యొక్క స్టీవార్డ్ అనమాట, అంటే అన్ని పనులు చేసేటటువంటి వ్యక్తి అనమాట ఒలివియాకి. బై మేకింగ్ హిమ్ బిలీవ్ ఒలివియా లవ్స్ హిమ్, ఒలివియా తన్ని మాల్వోలియోని లవ్ చేస్తుందనే ఫీలింగ్లో ఈ మాల్వోలియో ఉంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి
Later, Sebastian arrives in Illyria alive. Olivia mistakes him for Cesario and marries him. Finally, Viola true identity is revealed. Arsino realizes Viola loves him and decides to marry her. The play ends with joy, marriages and comedy. సో ఇక్కడ తెలుగులో మీకు ఇవ్వడం జరిగింది, చదువుకోండి కావాలంటే. అదే సేమ్ స్టోరీ అనండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీకు ఇంకోసారి తెలుగులో చదవమంటే చదివి వినిపిస్తాను. సో 12th నైట్ అనేది విలియం షేక్స్పియర్ రాసినటువంటి ఒక ప్రేమ హాస్య నాటకం. కథ ప్రారంభమవుతుంది. ఒక యువతి వయోలా పొరపాటుతో ఇలీరియా తీరంలో కొట్టుకుని ఇక్కడ వచ్చి బయటపడుతుంది. తన జంట తమ్ముడు సెబాస్టియన్ మునిగి చనిపోయాడని ఆమె అనుకుంటుంది. తన రక్షణ కోసం ఆమె ఒక యువకుడి వేషం వేసి సిజారియో అనే పేరుతో జీవిస్తుంది. ఇలీరియాలో డ్యూక్ ఆర్సినో అనే రాజకుమారుడు లేడీ ఒలివియా పై ప్రేమ పెంచుకుంటాడు. కానీ ఆమె ఒలివియా తన సోదరుడి మరణం వల్ల దుఃఖిస్తూ ఎవరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఆర్సినో తన ఆర్సినో కానీ ఒలివియా అతను వయోలా అని తెలియక ఈ సిజేరియా ప్రేమలో పడుతుందన్నమాట. ఇంతలో వయోలా గుండెల వయోలా మనసులో మాత్రము ఆర్సినోపై ప్రేమ ఉంటుంది. దాంతో ఈ లవ్ ట్రయాంగిల్ స్టోరీ అనేది ఏర్పడుతుందన్నమాట. డ్యూక్ ఆర్సినో వచ్చేసేసి ఒలివియాని ప్రేమిస్తే, ఒలివియా వచ్చేసి సిజారియోని ప్రేమిస్తుంది. ఈ వయోలా వచ్చేసి ఆర్సినోని ప్రేమిస్తుంది అనమాట. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇక మరోవైపు ఒలివియా ఇంట్లో మాల్వలియో అనే నిర్వాహకుడిని సర్టోబీ మరియు మొదలైన వారు మిగిలిన వాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారంట మాల్వలియోని. అతనికి ఒలివియా తను ప్రేమిస్తుందని చెప్పి నమ్మిస్తారనమాట మాల్వలియోని. తర్వాత ఈ వయోలా తమ్ముడు సెబాస్టియను ఇలీరియాకి వస్తాడు. ఒలివియా అతన్ని సిజారియా అనుకొని పెళ్లి చేసుకుంటుంది. చివరికి వయోలా అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఆర్సినో వయోలా తనను ప్రేమిస్తుందని తెలుసుకొని ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కథ ఆనందం, పెళ్లి నవ్వులతో ముగుస్తుంది. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. హూ రోట్ 12th నైట్ అంటే కనుక ఎవరు రాశారంటే కనుక విలియం షేక్స్పియర్. బి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి వాట్ కైండ్ ఆఫ్ అ ప్లే ఈజ్ 12th నైట్. ఇది వచ్చేసేసి హాస్య నాటకం కాబట్టి కామెడీ అండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి హూ డిస్గైజెస్ యాజ్ సిజారియో వేషం వేసింది ఎవరు అంటే కనుక వయోలా. ట్విన్స్లో ఉన్నటువంటి వయోలా, ట్విన్స్ బ్రదర్ అండ్ సిస్టర్ వయోలా అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి హూ డస్ ఆర్సినో లవ్ ఇన్ ది బిగినింగ్ అంటే ఆర్సినో బిగినింగ్లో ఎవరిని లవ్ చేశాడు అంటే ఒలివియాని. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి హూ మ్యారీస్ ఒలివియా ఫైనల్గా ఒలివియా ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంటే ట్విన్స్లో ఉన్నటువంటి సెబాస్టియన్ని చేసుకుంటుంది. నెక్స్ట్ హూ ఈజ్ ట్రిక్డ్ విత్ ఎ ఫేక్ లవ్ లెటర్. నకిలీ ప్రేమ లేఖతో మోసపోయింది ఎవరు అంటే కనుక మాల్వలియో అనమాట. మాల్వలియోని ఒలివియా ప్రేమిస్తున్నట్లుగా నకిలీ లెటర్ రాసేది ఎవరు అంటే మారియా రాస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి వాట్ టైప్ ఆఫ్ అ ప్లే ఈజ్ 12th నైట్. ఇది రొమాంటిక్ కామెడీ అనమాట, కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ 12th నైట్ ఫస్ట్ పర్ఫార్మ్డ్. ఇది 1601 అండి. సో 1601 1601 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 01 1601 ఇటు నుంచి 10గా దాన్ని గుర్తుపెట్టుకోండి. 1601 మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ 1 లాస్ట్ 1 ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 12th నైట్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సబ్ టైటిల్ ఆఫ్ 12th నైట్. 12th నైట్ యొక్క సబ్ టైటిల్ వచ్చేసేసి బి అండి, వాట్ యూ విల్ అనేది సబ్ టైటిల్. నెక్స్ట్ ఈ నాటకం ఏ దేశంలో జరుగుతుంది. ఇన్ విచ్ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ సెట్. సో ఇలీరియా పట్టణంలో ఇదంతా కూడా జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్స్. సో ఇలీరియా డ్యూక్ ఎవరు. హూ ఈజ్ ద డ్యూక్ ఆఫ్ ఇలీరియా ఎవరు అంటే కనుక ఆర్సినో. ఆప్షన్ బి. నెక్స్ట్ హూ ఈజ్ ఒలివియా. ఒలివియా ఎవరు అంటే కనుక రిచ్ కౌంటెస్ అనమాట, అంటే ఒక ధనిక కుటుంబానికి చెందిన ఆమె. నెక్స్ట్ ఒలివియా ఎవరు కౌంటెస్. నెక్స్ట్ ఇది చూడండి హూ డిస్గైజెస్ యాస్ సిజారియో. సిజారియోలో పురుష వేషంలో ఉన్నది ఎవరు అంటే కనుక వయోలా. నెక్స్ట్ 9th క్వశ్చన్ హూ ఈజ్ వయోలాస్ ట్విన్ బ్రదర్ ఎవరు అంటే సెబాస్టియన్. హూ ఈజ్ మాల్వాలియో. మాల్వాలియో ఎవరు అంటే ఒలివియాస్ స్టీవర్డ్ అనమాట. ఆమెకి అన్ని కార్యక్రమాలు, బట్టలు మార్చడం, అన్ని పనులు చూసుకునేటటువంటి వ్యక్తి
ఈ మాల్వాలియో అనమాట. నెక్స్ట్, హూ ఈజ్ ఇన్ లవ్ విత్ ఒలివియా ఎట్ ది బిగినింగ్? ఎవరు ఒలివియాతో లవ్లో ఉన్నది? డ్యూక్ ఆర్సినో, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్, హూ ఫాల్స్ ఇన్ లవ్ విత్ సిజారియో? సిజారియో ప్రేమలో ఎవరు పడతారండి? ఈ లేడీ ఉన్నటువంటి ఒలివియా సిజారియో ప్రేమలో పడుతుంది. పురుషవేషంలో ఉన్నటువంటి వయోలా అనమాట సిజారియో అంటే. నెక్స్ట్, హూ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ఆర్సినో సీక్రెట్లీ? సో ఆర్సినోతో ప్రేమలో పడింది ఎవరు అంటే కనుక వయోలా. హూ ఫైనల్లీ మ్యారీస్ ఒలివియా? ఒలివియాని ఎవరు చేసుకుంటారు? సెబాస్టియన్ చేసుకుంటారండి. నెక్స్ట్, హూ ఫైనల్లీ మ్యారీస్ వయోలా? వయోలాని ఎవరు చేసుకుంటారు? డ్యూక్ ఆర్సినో చేసుకుంటారండి. హూ ప్లేస్ ఎ ట్రిక్ ఆన్ మాల్వాలియో విత్ ఫాల్స్ లెటర్? ఎవరంటే మారియా, ఇందాక చెప్పానండి ఇది. నెక్స్ట్, హూ ఈజ్ సర్ టోబీ? సర్ టోబీ ఎవరు అంటే కనుక ఒలివియా యొక్క మేనమామ, అంకుల్ అనమాట, ఒలివియాస్ అంకుల్. హూ ఈజ్ సర్ ఆండ్రూ అక్చెక్? ఎవరు సర్ ఆండ్రూ అక్చెక్? సర్ టోబీ యొక్క ఫూలిష్ ఫ్రెండ్. హూ ఈజ్ ద క్లౌన్ ఇన్ 12th నైట్? సో ఇక్కడ క్లౌన్ అంటే కనుక జోకర్ అండి. క్లౌన్ అంటే జోకర్, ఫేస్టే అనమాట, ఆప్షన్ బి. హూ రిస్క్యూస్ సెబాస్టియన్ ఆఫ్టర్ షిప్ రెక్? సో సెబాస్టియన్ని కాపాడింది ఎవరు అంటే కనుక ఆంటోనియో, బి. హూ ఛాలెంజెస్ సిజారియోస్ టు ఏ డ్యూయల్? అంటే సిజారియోను యుద్ధానికి సవాల్ చేసిన వాడు ఎవరు? సర్ ఆండ్రూ. నెక్స్ట్, హూ ప్రివెంట్స్ ద డ్యూయల్ బిట్వీన్ సిజారియో అండ్ సర్ ఆండ్రూ? వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చింది ఎవరు అంటే ఆంటోనియో. సిజారియో సర్ ఆండ్రూ ద్వంద్వ యుద్ధాన్ని ఆపినవాడు ఎవరు అంటే కనుక ఆంటోనియో. నెక్స్ట్, హూ డస్ మాల్వాలియో వేర్ ఎల్లో స్టాకింగ్ అండ్ స్మైల్? మారియా నకిలీ లేఖ వల్ల జరిగిందనమాట. నెక్స్ట్, హూ సేస్ ఇఫ్ మ్యూజిక్ బి ఫుడ్ ఆఫ్ లవ్ ప్లే ఆన్? అది ఆర్సినో చెప్తాడనమాట. ప్రేమకు ఆహారం సంగీతం అయితే వాయించండి అని చెప్పేసి తనలో తాను అనుకుంటాడనమాట. ఆ సందర్భంలో ఆర్సినో అంటాడు. హూ ఈజ్ ఒలివియా మార్నింగ్? ఒలివియా ఎందుకు దుఃఖిస్తోంది? ఎందుకు అంటే ఆమె అన్న చనిపోయి ఉంటాడు కాబట్టి. అంటే ముందు తండ్రి చనిపోతాడు, తర్వాత మళ్ళీ అన్న చనిపోయి ఉంటాడు కాబట్టి రెండవది ఆన్సర్ అవుతుంది. ఆమె అన్న చనిపోయి ఉంటాడు కాబట్టి. సో హర్ బ్రదర్ డైడ్. నెక్స్ట్, హూ మిస్టేక్స్ వయోలా ఫర్ సెబాస్టియన్? వయోలాను సెబాస్టియన్గా పొరబడింది ఎవరు? ఒలివియా. హూ ఈజ్ అరెస్టెడ్ ఫర్ ఫైటింగ్? ఎవరిని యుద్ధం కారణంగా అరెస్ట్ చేస్తారు? ఆంటోనియోని అరెస్ట్ చేస్తారు. హూ రివీల్స్ ద ట్రూత్ ఆఫ్ వయోలాస్ ఐడెంటిటీ? వయోలా అసలు వ్యక్తిత్వాన్ని బయట పెట్టినవాడు ఎవరు? వాళ్ళ అన్న సెబాస్టియన్ వచ్చి ఫైనల్గా బయటపడుతుంది అనమాట విషయం మొత్తం. నెక్స్ట్, విచ్ క్యారెక్టర్ ఈజ్ హ్యూమిలియేటెడ్ ద మోస్ట్ ఇన్ ది ప్లే? మాల్వాలియో. ఈ నాటకంలో అత్యధిక అవమానం ఎదుర్కొన్నవాడు ఎవరు అంటే కనుక మాల్వాలియో. ఎందుకంటే తనని ఈ ఒలివియా లవ్ చేస్తుందని చెప్పేసి భ్రమలో ఉంటాడు కాబట్టి చివరికి తను ఫూల్ అవుతాడనమాట. హూ సేస్ బెటర్ ఏ విటీ ఫూల్ దాన్ ఏ ఫూలిష్ విట్? ఇది ఫేస్టే చెప్తున్నటువంటి స్టేట్మెంట్ అనమాట. వివేకం ఉన్న మూర్ఖుడైన జ్ఞాని కంటే మంచివాడు అని అంటాడనమాట ఫేస్టే. నెక్స్ట్, విచ్ థీమ్ ఈజ్ సెంట్రల్ ఇన్ 12th నైట్? 12th నైట్ ప్రధాన అంశం ఏంటి అంటే ప్రేమ మరియు వ్యక్తిత్వం అనమాట. అంటే లవ్ అండ్ ఐడెంటిటీ. ద లవ్ ట్రయాంగిల్ ఇన్ ది ప్లే ఈస్ బిట్వీన్? ఎవరెవరి మధ్యలో జరుగుతుంది అంటే కనుక ఆర్సినో, ఒలివియా, వయోలా. విచ్ ఫెస్టివల్స్ సీజన్ ఈజ్ లింక్డ్ టు 12th నైట్?
క్రిస్టమస్, ఇది క్రిస్టమస్ సందర్భంగా క్రిస్టమస్ జరిగినటువంటి 12వ రోజు రాత్రి ఇది స్టోరీ సందర్భంగా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి క్రిస్మస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ డస్ ఎ 12th నైట్ రిఫర్స్ టు? 12th నైట్ అంటే ఏంది? సో క్రిస్మస్కు 12వ రోజు, క్రిస్మస్కు 12వ రోజు అనమాట ఇది. విచ్ క్యారెక్టర్ రిప్రజెంట్ సెల్ఫ్ లవ్? ఈ మాల్వోలియో బాగా అహంకారిగా ఉంటాడు కదా, ఇతన్ని సెల్ఫ్ లవర్గా చెప్పడం జరుగుతుంది మాల్వోలియోని. తన పట్ల తన ప్రేమను ప్రతిబింబించిన పాత్ర ఎవరు అంటే మాల్వోలియో. హూ ఎండ్స్ అప్ ఇన్ ప్రెజెంట్ టెంపరీ? తాత్కాలికంగా జైల్లో పడినవాడు ఎవడు అంటే కనుక మాల్వాలియో. హౌ డస్ ద ప్లే ఎండ్? ఈ నాటకం ఎలా ముగుస్తుంది అంటే కనుక విత్ మ్యారేజెస్ అండ్ హ్యాపీనెస్. హూ సేస్ ఎట్ ద ఎండ్ ద వీల్గింగ్ ఆఫ్ టైమ్ బ్రింగ్స్ ఇన్ హిజ్ రివెంజెస్? అంటే కనుక చివరిలో కాలచక్రం ప్రతీకారం తీర్చుకుంటుంది అని చెప్పింది ఎవరు అంటే కనుక ఫెస్టే. హౌ మెనీ మ్యారేజెస్ టేక్ ప్లేస్ ఎట్ ది ఎండ్? చివరికి 2 పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, సో 2 మ్యారేజెస్. వాట్ ఆర్ ద కపుల్స్ ఎట్ ది ఎండ్? సో ఎండ్లో కపుల్స్ ఎవరు అంటే కనుక ఆర్సినో వయోలా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఒలివియా సెబాస్టియన్ వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కోట్స్ ఇవ్వడం జరిగింది. 5 కోట్స్ ఉన్నాయి, వీటిని కూడా డిస్కస్ చేస్తే ఇక్కడికి మన వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో ఫస్ట్ కోట్ చూడండి. ఇఫ్ మ్యూజిక్ బి ద ఫుడ్ ఆఫ్ లవ్ ప్లే ఆన్. ఇది ఇందాక డిస్కస్ చేసాం మనము. ఇది ఆర్సినో చెప్పడం జరుగుతుంది, డ్యూక్ ఆర్సినో. సో అతను చెప్పుకుంటాడు కాబట్టి స్పీకరు అతనే, లిజనర్ కూడా హిమ్సెల్ఫ్. ప్రేమకు ఆహారం సంగీతం అయితే అది కొనసాగనివ్వు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెటర్ ఏ విట్ ఫూల్ దాన్ ఏ ఫూలిష్ విట్, ఇందాకే చెప్పడం జరిగింది. ఇది కూడా తనలో తానే చెప్పుకోవడం జరుగుతుంది అనమాట, హిమ్సెల్ఫ్. స్పీకరు లిజనర్ రెండు అతనే, ఫెస్టే. నెక్స్ట్ వచ్చేసి మేక్ మీ ఏ విలో క్యాబిన్ ఎట్ యువర్ గేట్. అంటే తను చెప్తుంది కదా స్పీకర్ వయోలా, ఇక్కడ స్పీకర్ ఎవరంటే వయోలా, నీ ఇంటి ముందు నేను ఒక గుడిసె వేసుకొని అక్కడే జీవిస్తాను, నేను ఆర్సినో లవ్ చేసినట్లు నేను లవ్ చేసినట్లయితే అని చెప్పి వయోలా చెప్పడం జరుగుతుంది కదా. కాబట్టి వయోలా ఈ ఒలివియాతో చెప్పడం జరుగుతుంది, మన స్టోరీలో డిస్కస్ చేసాం. సమ్ ఆర్ బార్న్ గ్రేట్, సమ్ అచీవ్స్ గ్రేట్నెస్ అండ్ సమ్ హ్యావ్ గ్రేట్నెస్ ట్రస్ట్ అపాన్ దెమ్. అంటే కనుక కొంతమంది గొప్పవారుగా పుడతారు, కొంతమంది గొప్పతనాన్ని సాధిస్తారు, మరి కొంతమంది పై గొప్పతనం అనేది రుద్దబడుతుంది అని చెప్పేసి ఇది మాల్వోలియో యొక్క ఆత్మ ప్రేమను బాగా చూపిస్తుంది. తను సెల్ఫ్ లవర్ కదా మాల్వోలియో, స్పీకర్ మాల్వోలియో చెప్పడం జరుగుతుందన్నమాట ఈ వాక్యాన్ని. నెక్స్ట్, ఓ టైమ్ తో మస్ట్ అంటాంగిల్ దిస్ నాట్ ఐ. అంటే ఓ సమయమా, నేను కాదు నువ్వే ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి స్పీకర్ ఎవరు అంటే వయోలా చెప్తుంది కదా. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఈ చిక్కు సమస్యల నుంచి ఓ కాలమా నువ్వే ఈ కాలచక్రమే ఈ సమస్యకు పరిష్కారం చేయాలి అని చెప్పేసి వయోలా అంటుంది అనమాట, హర్ సెల్ఫ్, తనలో తాను అనుకుంటుంది. ఇది దీనికి సంబంధించిన విషయము.